నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. క్యాన్సర్కి సంబంధించి కార్టీ సెల్ థెరపీ అనేది ఎలా చేస్తారో, అసలు ఎందుకు చేస్తారు, ఈ విషయాల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకున్నాం. ప్రజెంట్ మనతో ఉన్నారు ఆన్కాలజిస్ట్ డాక్టర్ షుబుజ్ సరోజ్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో అంటే క్యాన్సర్కి సంబంధించి మోడర్న్ టెక్నాలజీ పరంగా అనుకోవచ్చు, ఎలాంటి ట్రీట్మెంట్ అంటూ ఉందండి? సో క్యాన్సర్ పరంగా గత ఒక 10 సంవత్సరాల్లో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయండి. నేను అడ్వాన్స్ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నా ప్రస్తుతానికైతే. సో అడ్వాన్స్ క్యాన్సర్లో ముందుగా కీమోథెరపీ అని ఒక మెడిసిన్ కామన్గా వాడుతుండే. సో కీమోథెరపీ ఎలా ఉంటుందంటే, మన బాడీలో ఏవైతే తొందరగా స్ప్రెడ్ అయ్యే సెల్స్ ఏవైతే ఉంటాయో, తొందరగా మల్టిప్లై అయ్యే సెల్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఎఫెక్ట్ చేస్తుంటాయి కీమోథెరపీ. సో అందువల్ల క్యాన్సర్ సెల్స్ కాకుండా మన బాడీలో నార్మల్ సెల్స్ అంటే జుట్టు కానీ, చర్మం కానీ, పేగుల మీద కూడా ఎఫెక్ట్ వస్తే కీమోథెరపీ వల్ల ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. సో ఆ సైడ్ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని కొత్త మెడిసిన్స్, కొత్త ట్రీట్మెంట్ క్యాన్సర్లోకి వచ్చినాయి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే టార్గెటెడ్ థెరపీ అంటాము. సో టార్గెటెడ్ థెరపీ అనేది ఏంటంటే, క్యాన్సర్ సెల్స్తో మేము కొన్ని స్పెషల్ డిఎన్ఏ మ్యూటేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. సో ఆ డిఎన్ఏ మ్యూటేషన్స్ ఓన్లీ క్యాన్సర్ సెల్స్లో మాత్రమే కనిపిస్తాయి, నార్మల్ సెల్స్లో కనబడవు అవి. సో ఆ టార్గెటెడ్ థెరపీ టాబ్లెట్ ద్వారా లేదంటే ఇంజెక్షన్ ద్వారా ఆ స్పెసిఫిక్ మ్యూటేషన్ని టార్గెట్ చేస్తున్నాము. దానివల్ల ఏమవుతుందంటే, ఆ క్యాన్సర్ సెల్స్ అనేది ఈ టార్గెటెడ్ మెడిసిన్ వల్ల చనిపోతాయి, మల్టిప్లై అవ్వడం తగ్గిపోతుంది, నార్మల్ సెల్స్ కాపాడుకుంటూ ఉంటాయి, నాంచిగా ఉంటాయి దీనివల్ల. ఇంకొకటి కొత్త మెడిసిన్ మనకు వచ్చింది ఈ క్యాన్సర్ థెరపీలో ట్రీట్మెంట్ గురించి, ఇమ్యూనోథెరపీ అని అంటాము. సో బాడీలో అందరికీ క్యాన్సర్ సంబంధించిన ఇమ్యూనిటీ కూడా ఉంటుంది, కానీ ఈ క్యాన్సర్ పేషెంట్స్కి ఏమవుతుందంటే ఆ ఇమ్యూనిటీ అనేది చాలా తగ్గిపోతుంది. సో బాడీలో మనకు ఈ క్యాన్సర్ సెల్స్ సంబంధించిన ఇమ్యూనిటీకి కొన్ని స్పెషల్ సెల్స్ ఉంటాయి, దాన్ని టీ లింఫోసైట్స్ అంటాము. ఆ టీ లింఫోసైట్స్ ఈ క్యాన్సర్ పేషెంట్స్లో సప్రెస్ అయి ఉంటాయి. సో ఈ ఇమ్యూనోథెరపీ మెడిసిన్స్ వల్ల ఏం చేస్తున్నామంటే, ఆ టీ లింఫోసైట్స్ని మనం యాక్టివేట్ చేస్తున్నాము. సో టీ లింఫోసైట్స్ యాక్టివేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, బాడీలో న్యాచురల్ ప్రాసెస్గా ఆ క్యాన్సర్ సెల్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఈ టీ లింఫోసైట్స్ చంపేస్తున్నాయి. సో ఒక న్యాచురల్ ప్రాసెస్ ద్వారా మనం క్యాన్సర్ ట్రీట్మెంట్ చేస్తున్నాము, దీన్ని ఇమ్యూనోథెరపీ అంటాము. సో ఇప్పుడు కొంతకాలం పోయిన తర్వాత కొత్త రిఫైన్డ్ ట్రీట్మెంట్స్ రావచ్చు, క్యాన్సర్ వ్యాక్సిన్స్ డైరెక్ట్గా క్యాన్సర్ సెల్స్ని కిల్ చేయడానికి రావచ్చు. ఇవి కొన్ని గత 10 సంవత్సరాల్లో జరిగే రీసెర్చ్లో క్యాన్సర్ పరంగా ట్రీట్మెంట్ అడ్వాన్సెస్. టార్గెటెడ్ థెరపీ గురించి మాట్లాడుకుందాము. ఎగ్జాంపుల్ నేను తీసుకున్న లంగ్ క్యాన్సర్. సో లంగ్ క్యాన్సర్లో స్పెషల్లీ ఒక డెకేడ్ ముందు నుండి చాలా మనకు అడ్వాన్సెస్ వచ్చాయి. సో లంగ్ క్యాన్సర్లో ఏం చేస్తామంటే, ఆ క్యాన్సర్ సెల్స్ ఏవైతే ఉంటాయో, టిష్యూ ఉంటుందో, ఆ బయాప్సీ శాంపుల్లో కొన్ని స్పెషల్ టెస్ట్ చేస్తాము. అందులో ఒక స్పెషల్ టెస్ట్ ఎన్జిఎస్ అంటాము. ఎన్జిఎస్ అర్థం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్. సో ఈ సీక్వెన్సింగ్ ద్వారా మనం అబ్నార్మల్ జెనెటిక్ మ్యూటేషన్స్, సో ఆ క్యాన్సర్ సెల్స్లో ఏవైతే డిఎన్ఏ పాడైపోయిందో ఆ చేంజెస్ని మనం ఎన్జిఎస్ టెస్ట్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నాం. దీనికి ఒక కామన్ ఎగ్జాంపుల్ ఈజిఎఫ్ఆర్ మ్యూటేషన్ అని ఉంటుంది లంగ్ క్యాన్సర్స్లో. సో ఈ ఎన్జిఎస్ టెస్ట్ ద్వారా మనం ఆ అబ్నార్మాలిటీని ఐడెంటిఫై చేసి, ఈజిఎఫ్ఆర్ ఒకవేళ మ్యూటేషన్ డిటెక్ట్ అయింది అనుకోండి క్యాన్సర్ సెల్స్లో, ఈ మ్యూటేషన్ సంబంధించినవి కొన్ని టాబ్లెట్స్ వచ్చినాయి ఇప్పుడు, ఆ ఇండియాలో కూడా ఈజీలీ అవైలబుల్ ఉన్నాయి. ఆ టాబ్లెట్స్ వల్ల ఈజిఎఫ్ఆర్ మ్యూటేషన్ ఉన్న సెల్స్ మాత్రమే చనిపోతాయి, అవి సప్రెస్ అయిపోతాయి, ఫర్దర్ గ్రోత్ కూడా అవ్వదు. సో దానివల్ల మనకు అడ్వాంటేజ్ ఏంటంటే, రెస్పాన్సెస్ మంచిగా వస్తున్నాయి, పేషెంట్ సర్వైవల్ పెరుగుతుంది, మూడోది మనకు నార్మల్ సెల్స్ మీద ఎఫెక్ట్ తక్కువ ఉండి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గిపోతున్నాయి. సో ఇది చాలా అడ్వాంటేజెస్ ప్రాసెస్. ఇప్పుడు ఈజిఎఫ్ఆర్ కాకుండా లంగ్ క్యాన్సర్ వేరే చాలా మ్యూటేషన్స్ కూడా రీసెర్చ్లో వస్తున్నాయి, దానికి సంబంధించిన మెడిసిన్స్ కూడా ఈ మధ్య ఇండియాలో అవైలబుల్ ఉంటున్నాయి. సో ఈజిఎఫ్ఆర్ ఒకటే కాకుండా ఏఎల్కే మ్యూటేషన్ అని, ROS1 మ్యూటేషన్ అని, MET మ్యూటేషన్, రకరకాల మ్యూటేషన్స్ ఇప్పుడు ఐడెంటిఫై అవుతున్నాయి. సో ఇది ఎగ్జాంపుల్ నేను లంగ్ క్యాన్సర్ గురించి చెప్తున్నా. అలానే బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా, బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు ఆడవాళ్ళలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇప్పుడు మన భారతదేశంలో. సో 50% ఆఫ్ ద కేసెస్ బ్రెస్ట్ క్యాన్సర్ మనకు అడ్వాన్స్ స్టేజెస్లోనే కనిపిస్తున్నాయి. సో 4th స్టేజ్ క్యాన్సర్ మనకు అట్లా ఆ స్టేజ్లోనే మనకు దొరుకుతున్నాయి. సో 4th స్టేజ్ క్యాన్సర్లో ఏంటంటే సర్వైవల్ చాలా పూర్ ఉంటుంది, అండ్ పేషెంట్కి ఆ డిజీజ్ అనేది మనం పూర్తిగా క్యూర్ చేయలేము. అలాంటప్పుడు మనకు మెడిసిన్స్ ఏవైతే వాడాలో దాంతో సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉండాలి, పేషెంట్ సర్వైవల్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి మనకు. సో టార్గెటెడ్ థెరపీ బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో లంగ్ క్యాన్సర్లో నేను కొన్ని మ్యూటేషన్స్ గురించి మాట్లాడాను, అలానే బ్రెస్ట్ క్యాన్సర్లో కూడా ఆ టిష్యూ ఏదైతే ఉంటుందో మనం బయాప్సీ చేసేటప్పుడు కన్ఫర్మ్ చేస్తాం కదా, ఆ టిష్యూలో
ఐహెచ్సి టెస్ట్ అని చేయిస్తాము. ఐహెచ్సి టెస్ట్ వల్ల అందులో ఏమేమి అబ్నార్మాలిటీస్ ఉన్నాయో, ఆ క్యాన్సర్ సెల్స్లో ఏవి అబ్నార్మాలిటీస్ పాజిటివ్ ఉన్నాయో అది తెలుస్తుంది మనకు. సో ఫర్ ఎగ్జాంపుల్ HER2 అని ఒక అబ్నార్మాలిటీ ఉంది. ఇది బ్రెస్ట్ క్యాన్సర్లో కామన్గా జరిగే మ్యూటేషన్ ఇది. సో HER2 మ్యూటేషన్ పాజిటివ్ ఉన్నప్పుడు దానికి సంబంధించినవి కొన్ని టార్గెటెడ్ థెరపీ ఇంజెక్షన్స్ వాడచ్చు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్లో. సో HER2 మ్యూటేషన్స్ సంబంధించిన మెడిసిన్స్ వాడేటప్పుడు ఓన్లీ మనకు బ్రెస్ట్ క్యాన్సర్ సెల్స్ మీదనే ఎఫెక్ట్ చూపిస్తుంది, నార్మల్ సెల్స్ దాంతో ఏమీ ఎఫెక్ట్ పడదు. సో లెస్ సైడ్ ఎఫెక్ట్స్, రెస్పాన్సెస్ మంచిగా ఉంటున్నాయి, సర్వైవల్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. అంటే అందరికీ సెట్ అవుతుందండి ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్ అనేది? సో అందరికీ ఇది ఒక బ్లాంకెట్ ట్రీట్మెంట్ లాగా కాదండి. సో లంగ్ క్యాన్సర్లో నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో 20-30% పేషెంట్స్లో మాత్రమే మ్యూటేషన్స్ ఐడెంటిఫై అవుతాయి. ఆ మ్యూటేషన్స్ మనకు కనబడలేనప్పుడు టార్గెటెడ్ థెరపీ పనిచేయదు, ఆ పేషెంట్స్కి ట్రీట్మెంట్ వాడలేము కూడా. సో అందరికీ సమానంగా ట్రీట్మెంట్ అనేది, ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. సో పేషెంట్స్కి మనం పర్సనలైజ్గా ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఈ ఫీల్డ్ని మనము ప్రెసిషన్ మెడిసిన్ అంటాము. సో ప్రెసిషన్ మెడిసిన్ నథింగ్ బట్ ఏంటంటే ఒక పేషెంట్కి ఏదైతే టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి అందులో కొన్ని స్పెషల్ టెస్ట్ చేసుకొని ఆ మ్యూటేషన్స్ ఏమైనా కనబడుతున్నాయో ఐడెంటిఫై చేసి దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడుతుంటే అప్పుడు మనకు రెస్పాన్సెస్ మంచిగా ఉంటాయి, ఆ పేషెంట్ది సర్వైవల్ కూడా ఉంటుంది. సో ఒక 10 బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ తీసుకున్నాం అనుకోండి, అందరికీ ట్రీట్మెంట్ సమానంగా ఉండదు. కొందరికి టార్గెటెడ్ థెరపీ పనిచేస్తుంది, కొందరికి టార్గెటెడ్ థెరపీ ఉపయోగపడదు, వాళ్ళకు కీమోథెరపీ పెట్టాల్సి వస్తుంది. కొందరికి ఏంటంటే ERPR అని ఒక ప్రోటీన్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అది ఉన్నప్పుడు హార్మోనల్ థెరపీ అని ఒక కొత్త ట్రీట్మెంట్ ఉంది, అది మనం వాడే అవకాశం ఉంటుంది మనకు. సో మీరు చెప్పినట్టు అందరికీ ట్రీట్మెంట్ సేమ్ ఉండదు. కొందరికి టార్గెట్ థెరపీ ఉపయోగపడుతుంది, కొందరికి ఉపయోగపడదు, కొందరికి ఇమ్యూనోథెరపీ మంచిగా పనిచేస్తుంది, కొందరికి పనిచేయకపోవచ్చు. అంటే ఒకవేళ స్టార్టింగ్లో మనకి క్యాన్సర్ ఉంది అనే అనుమానం వచ్చిందనుకోండి, ఎలాంటి టెస్ట్ చేయించుకోవాలంటారు ఈ అడ్వాన్స్ ట్రీట్మెంట్కి సంబంధించి? ఓకే, సో రూటీన్గా క్యాన్సర్లో కొన్ని కామన్గా లక్షణాలు ఉంటాయండి. మెయిన్గా ఏంటంటే మనం బ్రెస్ట్ క్యాన్సర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్రెస్ట్లో ఒక లంప్ స్వెల్లింగ్ లాగా రావడం, లేదంటే నిప్పల్స్ నుంచి డిశ్చార్జ్ రావడం, లేదంటే బ్రెస్ట్లో పైన స్కిన్ చేంజెస్ ఏమైనా అవుతుంటే ఇవి కొన్ని సిమ్టమ్స్ కావచ్చు. సో ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు ముందుగా బ్రెస్ట్ క్యాన్సర్కి ఒక డయాగ్నోస్టిక్ టెస్ట్ చేస్తాం, దాన్ని మమోగ్రఫీ అంటారు. సో మమోగ్రఫీ చేస్తే మనకు బ్రెస్ట్లో ఏమైనా లంప్స్ కనిపిస్తున్నాయి, అదైనా అబ్నార్మాలిటీస్ కూడా తెలుస్తుంది. అలానే మమోగ్రఫీలో మనకు ఆ లంప్ క్యాన్సర్ ఉండడానికి ఎంత పర్సంటేజ్ లైక్లీహుడ్ ఉండొచ్చు అది కూడా తెలుస్తుంది మనకు. దానికి ఒక స్కోరింగ్ సిస్టమ్ ఉంటుంది, దాన్ని బైరాడ్ స్కోరింగ్ అంటారు. బైరాడ్స్ 1 నుండి బైరాడ్ 6 వరకు ఉంటుంది. సో ఎంత ఎక్కువ నంబర్ ఉంటే అంత ప్రాబబిలిటీ ఎక్కువ ఉంటుంది క్యాన్సర్ ఉండడానికి ఆ పేషెంట్కి. సో బైరాడ్స్ 1, 2 అంటే నార్మల్, 3 అంటే కొంచెం డౌట్ఫుల్ ఉండొచ్చు, 4, 5 అంటే చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి క్యాన్సర్ ఉండడానికి. బైరాడ్ 6 అంటే ఇంకా ప్రూవెన్ క్యాన్సర్ కేసు అనమాట. సో ఇది మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత, ఒక లంప్ తెలుసుకున్న తర్వాత క్యాన్సర్ కన్ఫర్మ్ చేయడానికి ఒక స్పెషల్ నీడిల్ టెస్ట్ చేస్తాం, దాన్ని బయాప్సీ అంటారు. సో బయాప్సీలో ఏంటంటే ఒక స్పెషల్ డివైస్, బయాప్సీ గన్ అంటారు దాన్ని, అల్ట్రాసౌండ్ గైడెన్స్ ద్వారా ఆ లంప్ నుంచి ఒక చిన్న పీస్ తీసి ల్యాబ్కి పంపిస్తున్నాము. సో దాన్ని బయాప్సీ అంటారు. సో బయాప్సీతో మనకు క్యాన్సర్ కన్ఫర్మ్ అవుతుంది, ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అనేది తెలుస్తుంది, అలానే పేషెంట్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేయొచ్చు ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనకు బయాప్సీ ద్వారా తెలుస్తుంది. ఒక టెస్ట్తో ఇవన్నీ తెలుస్తున్నాయి మనకు. తర్వాత బయాప్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మనకు పేషెంట్కి క్యాన్సర్ స్టేజ్ అనేది తెలుసుకోవాలి. సో క్యాన్సర్ స్టేజ్ తెలుసుకోవడానికి ఫుల్ బాడీ పెట్ స్కాన్ అంటారు దాన్ని, PET స్కాన్. సో దీని ద్వారా మనకు క్యాన్సర్ ఎక్కడెక్కడ స్ప్రెడ్ అయింది, ఏ ఆర్గన్స్ ఎఫెక్ట్ అయినాయి అనేది ఆ పెట్ స్కాన్ ద్వారా తెలుస్తుంది. దాని ఎగ్జాక్ట్ స్టేజ్ మనకు ఆ పెట్ స్కాన్ ద్వారా తెలుస్తుంది. సో ఇవి కొన్ని టెస్ట్స్ ఉన్నాయి మనకు క్యాన్సర్ కన్ఫర్మ్ చేయడానికి, దాని స్టేజింగ్ కోసం, అండ్ ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ పేషెంట్కి సెట్ అవుతుంది అది తెలుసుకోవడానికి టెస్ట్ ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్.